హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న వరలక్ష్మి వ్రతం కదా. సో నేను ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే ఆ హౌస్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో మార్నింగే లేచి స్నానం చేసుకొని ఇంకా బయట ముగ్గు వేసుకొని సో పూలతో అయితే అలంకరించుకుంటున్నాను. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మామిడాకులు అయితే దొరకలేదు, అందుకని చెప్పి ఇంకా పూలతోనే మొత్తం డెకరేట్ చేసుకుంటున్నాను. తర్వాత అమ్మవారి ప్రసాదాలు చేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. సో ముందుగా పొంగల్ చేసుకుందామని చెప్పి బొట్లు అయితే పెట్టేశాను. నైట్ హౌస్ మొత్తం క్లీన్ చేసి పడుకునేసరికి 12 అబౌవ్ అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 5:30కే లేచి అన్నీ చేసుకుంటున్నాను. మళ్ళీ మా పిల్లలు లేచారంటే ఏం చేయనివ్వరు. మా పెద్దోడిని కూడా మళ్ళీ రెడీ చేసి స్కూల్కి కూడా పంపించాలి. సో ఇక్కడ చెన్నైలో వరలక్ష్మి వ్రతం రోజు సెలవు అయితే ఇవ్వలేదు. పొంగల్ ఒక పక్కన పెట్టుకున్న తర్వాత పూర్ణాల కోసం శనగపప్పుని నైటే నానబెట్టుకున్నాను. పడుకునే ముందు నానబెట్టాను. సో దాన్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద అయితే పెట్టేశాను. పొయ్యి మీద పెట్టాక ఇవి ఉడికే టైంలో ఇంకా దేవుడి పటాలకి పూలు పెట్టేద్దామని చెప్పేసి పూలు అయితే పెట్టేసుకున్నాను. మా చిన్నోడు లేచే లోపే అన్నీ చేసుకోవాలి, లేదంటే వాడు ఇక వెనకాల తిరుగుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు ఎత్తుకోమని చెప్పి. పూలు పెట్టుకున్న తర్వాత పూర్ణాలకి పొంగల్కి బెల్లాన్ని తురిమేసుకున్నాను. ఈలోపే మా పెద్దోడైతే లేచాడు. ఇక వాడికి టిఫిన్ పెట్టిచ్చేసాను. మధ్య మధ్యలో వెళ్ళి తినిపించాలి, వాడు మాత్రం తినడు. సో ఈలోపు ఇంకా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా పులిహారకి దద్దోజనానికి రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులోనే శనగపప్పు ఉడికేసింది. ఇంకా మెదుపుకొని బెల్లం అది వేసుకొని పూర్ణాల్లో అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇందులోనే పవర్ పోయింది. ఇంకా చీకట్లోనే పూర్ణాలు చేసుకున్నాను. వీడియో కూడా నేనే తీసుకోవాలి, ట్రైపాడ్ పెట్టుకొని తీసేసుకుంటాను. సో చీకట్లో చేశాను, ఎలా వస్తాయి అనుకున్నాను, బాగానే వచ్చాయి పూర్ణాలు. సో ఇంకా గారెలు ఎలా వేయాలి అనుకున్నాను. ఇందులోనే మాకు మొత్తం 3 ఫేస్లు ఉంటాయి. సో అందులో ఒక ఫేస్కి అయితే పవర్ వచ్చింది. ఇంకా అక్కడికి మిక్సీ తీసుకెళ్ళి వేసుకున్నాను. పిండి వేసి పక్కన పెట్టిన తర్వాత మా పెద్దోడిని రెడీ చేసి స్కూల్లో దించేసి వచ్చి గారెలు వేసేసాను. మా హస్బెండ్ లేరు, సో నేనే వెళ్ళి తీసుకెళ్ళి దించాల్సి వచ్చింది. సో గారెలు వేసిన తర్వాత ఇంకా చింతపండు పులిహార కూడా చేసేసాను. ఇంకా పులిహార చేసిన తర్వాత దద్దోజనం కూడా చేసేసుకొని ఇంకా మన దేవుడి గదిలో ఫస్ట్ దీపం పెట్టుకుంటారు కదా, అలా దీపం పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా మా చిన్నోడు కూడా లేచాడు. ఇక వాడికి కూడా టిఫిన్ అది పెట్టేసి వాడినైతే రెడీ చేశాను. నేనైతే అమ్మవారికి 5 ప్రసాదాలు చేశానండి. సో ఇవి చేసేటప్పటికి నాకు 10:30 ఇలా అయిపోయింది. ఇంకా మా బుడ్డోని కూడా రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి అమ్మవారికి పెట్టాల్సినవి అన్నీ రెడీ చేసుకున్నాను. నేనైతే అమ్మవారికి చీర, జాకెట్టు, రూపుకాసు, గాజులు, పసుపు కుంకుమ, స్టిక్కర్ ప్యాకెట్టు, తాంబూలం పెట్టుకొని ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసేసుకున్నాను. మాకైతే కలసం ఆనవాయితీ లేదు. సో మామూలుగా పటం పెట్టుకొని ఇంకా చిన్న వెండి విగ్రహం ఒకటి తీసుకున్నాను. సో అది పెట్టుకొనే పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత వినాయకుని కూడా రెడీ చేసుకున్నాను. తర్వాత ఇంకా దీపారాధన చేసేసి వినాయకుడికి కూడా పండు తాంబూలం పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. పూజ మొత్తం వీడియో అయితే తీయలేదండి, ఎందుకు పూజ మొత్తం పెట్టుకోవడం అని చెప్పి పూజ చేసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు. పూజకి రెడీ చేసేటప్పుడు పూజ అయిపోయిన తర్వాత మాత్రమే వీడియో తీశాను. ఇంకా నాకైతే తెలుగులో వ్రతం బుక్ అయితే దొరకలేదండి, ఇంకా తమిళ్లో చూపిస్తున్నారు. నేను అడిగినా వాళ్ళకి అర్థం కావట్లేదు. సర్లే అని చెప్పి ఇంకా టీవీలోనే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. సో నాకు కూడా అంతగా తెలీదు, నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను కదా. సో ఇక్కడ చెన్నైలో ఉన్నాక ఒక అక్క తమిళ అక్కే చెప్పింది, 108 పువ్వులు 108 కాయిన్లతో పూజ చేసుకో, చాలా మంచిదని చెప్తే ఇంకా నాకైతే కాయిన్ దొరకలేదు. ఇంకా 108 పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను. 108 పేర్లకి 108 పువ్వులు, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క పువ్వు చొప్పున పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అయ్యే టైంలో మా పెద్దోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇక వాడిని కూడా రెడీ చేసి పూజలో కూర్చోబెట్టారు మా హస్బెండ్. ఇంకా లాస్ట్లో హారతి ఇచ్చేసి మేమైతే ఇలా పూజను కంప్లీట్ చేసుకున్నాం. సో మీలో ఎంతమంది నిన్న పూజ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మా ఇంటి మహాలక్ష్మి ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు చేయడం ఒక వంతు, తర్వాత పూజ చేయడం ఒక వంతు అయితే అంతా అయిపోయిన తర్వాత మనం కిచెన్లోకి వెళ్ళి చూసుకుంటే మా కిచెన్ అయితే ఎంత దారుణంగా అయిందంటే ఆ టైంలో ఆ హడావిడిలో నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. తర్వాత చూసుకుంటే చాలా దారుణంగా అయింది. ఇంక ఇవన్నీ చేసుకునేటప్పటికి క్లీన్ చేసుకొని అన్నీ చేసుకునేటప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఇదండి నా డే అయితే ఇలా జరిగింది. సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.